డయాబెటీస్ మెడిసిన్ పీసీఓడికి ఎందుకు? పీసీఓడిలో చాలా మందికి డాక్టర్స్ ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అదే మెట్ఫార్మిన్. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది డయాబెటీస్ మెడిసిన్ కదా, పీసీఓడికి ఎందుకు ఇస్తున్నారు అని. ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. పీసీఓడిలో మెట్ఫార్మిన్ ఎందుకు ఇస్తారు, ఇది బాడీలో ఎలా వర్క్ చేస్తుంది, ఎవరికి ఇవ్వరు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. మెట్ఫార్మిన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. మెట్ఫార్మిన్ మెడిసిన్ మెయిన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని టార్గెట్ చేస్తుంది. ఇది బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మన సెల్స్ ఇన్సులిన్ని బెటర్గా యూజ్ చేయగలుగుతాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం కరెక్ట్ అవ్వచ్చు. దీని రిజల్ట్గా పీసీఓడి సిమ్టమ్స్ కొంతమందిలో ఇంప్రూవ్ అవుతాయి. మెట్ఫార్మిన్ యూజ్ చేసినప్పుడు కొన్ని బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం, ఓవ్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం, వెయిట్ మేనేజ్మెంట్, డయాబెటీస్ రిస్క్ తగ్గడం. అవి ఎలానో చూద్దాం. మెట్ఫార్మిన్ మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో రిజల్ట్గా పీసీఓడి పేషెంట్స్లో పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఓవ్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం జరగచ్చు. ఓవ్యులేషన్ బెటర్ అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా కొంతమందిలో మెట్ఫార్మిన్ యూజ్ చేసినప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ కూడా కొంచెం ఈజీ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్సులిన్ కంట్రోల్ అయితే బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ కూడా కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ డెవలప్ అయ్యే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెట్ఫార్మిన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టడం వల్ల ఈ రిస్క్ని తగ్గించడానికి కూడా మెట్ఫార్మిన్ యూస్ అవుతుంది. పీసీఓడి ఉన్న అందరికీ మెట్ఫార్మిన్ ఇస్తారా? ఇది ఇంపార్టెంట్ అండి. పీసీఓడి ఉన్న అందరికీ మెట్ఫార్మిన్ ప్రిస్క్రైబ్ చెయ్యరు. డాక్టర్స్ నార్మల్గా ఈ సిచ్యువేషన్స్లోనే కన్సిడర్ చేస్తారు. అవేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంటే, లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినా, వెయిట్ మేనేజ్మెంట్ డిఫికల్ట్ అయినా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో ఓవ్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి. కాబట్టి సెల్ఫ్గా మెడిసిన్ మీరు స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆల్వేస్ డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? మెట్ఫార్మిన్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమందికి మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాసియా, స్టమక్ అప్సెట్, లూజ్ మోషన్స్. నార్మల్గా ఈ సింటమ్స్ కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. అందుకే డాక్టర్స్ లో డోస్తో స్టార్ట్ చేసి స్లోలీ ఇంక్రీజ్ చేస్తారు. ఫైనల్లీ కన్క్లూషన్ ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. పీసీఓడిలో మెట్ఫార్మిన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేయడం. ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు, ఓవ్యులేషన్ బెటర్ అవ్వచ్చు. కానీ ఈ మెడిసిన్ డాక్టర్స్ అడ్వైస్తో మాత్రమే యూస్ చేయాలి. మీ అందరికీ పీసీఓడి రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.